దురాత్మల సమూహం. ఆ దురాత్మల సమూహానికి కూడా సింహాసనాలు ఉన్నాయట. ఆ దురాత్మలు ఎక్కడ తిరుగుతాయంటే ఎవడు శుభ్రంగా ఉన్నాడా అని తిరుగుతాయట. ఉందో తెలుసా? లూకా సువార్తలో ఉండదు, చదివారు ఎప్పుడైనా? ఎవడు శుభ్రంగా ఉన్నాడా? మీరు చదివారు లేదు? ఉదాహరణ, ఏ ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉంట చూసానో మరి 7 దురాత్మలు ఆ ఇంట్లోకి వస్తాయట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ ఇల్లు ఎవరు? మనమే. నేను బాప్టిజం చేసుకున్నాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను కానీ రెడీగా ఉంటాయట గేట్ బయట. ఏంటవి? రారా చిట్టుకన్నా అని. రానా అన్న. ఇప్పుడు అవి లోపలికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు కేవలం తుడిసేసి కడిగేసినట్టు సరిపోదు. అవి లోపలికి రాకుండా ధూపం వెయ్యాలి. ధూపం అంటే మళ్ళీ సాంబ్రాన్ని పట్టుకెళ్తారు. నిమ్మకాయలు కదా, ఎండిమిరకాయలు కదా. ధూపం అంటే ప్రార్థన ధూపం అనుకోవాలి. ప్రార్థన మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. లేదంటే అవి వచ్చేస్తే మెలుగు కలిగి ప్రార్థన చేయాలి. అవి వచ్చేస్తే ఏమంటుంది? ఎల్లైన పుల్లైన అనదు. వెళ్దా ఉన్నాడు, అలా తిరిగి వద్దాం రా అంటారు. నిజం, అది ఎల్లైన పుల్లైనని ఇలాగ అందో, ఏదో తిక్కల దానిలో మాట్లాడదు. అదేమంటుంది? రా చూడు, ఎవరో చూడకుండా చూసుకో అంటది లోపల. చెప్తుంది అది. మొబైల్లో డేటా ఎక్కువ ఉందా, సింగిల్గా వెళ్ళిపో అని చెప్తుంది లోపల, ప్రేరేపిస్తుంది. అది ఎన్నో మాట్లాడుతుంటుంది. ఎందుకో అటు నుంచి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటావు అనగానే ఆ ఆత్మతో నువ్వు అంటావు, అంటావు. అవన్నీ పాడు చేస్తాయి. ఇంత వ్యవస్థ వెనకాల నడుస్తుందంటే నడుస్తుంది. ఎవడకి చెబితే అర్థం చేసుకుంటారంటే ఇవన్నీ ఎవరికి చెప్తే అర్థం చేసుకుంటారు చెప్పండి? నేరాలు జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, అలా జరిగిపోతున్నాయి, ఇలా జరిగిపోతున్నాయి. అంటే ఎందుకు జరిగిపోతున్నాయి? మన ఇళ్లల్లో, మన గృహాల్లో, మన దేహాల్లో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయాం కనుక.